కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేకుండా ఎందుకు వెళ్ళారో ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. అదేవిధంగా విదేశాంగ శాఖ ఆయన వెళ్ళక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్కి ఎందుకు వెళ్ళాడు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది. ఆయన గారు ఆయన గొప్ప స్థాయి అనేది అక్కడ వెళ్ళేటోరు స్థాయి తక్కువ ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని అమెరికా చెప్పడమే కాకుండా ఆయన వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాదు ఇదే సంవత్సరం జనవరిలో ఆయన అమెరికాకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అంతర్జాతీయ కోర్సు చేయడం కోసము, ఆ సర్టిఫికెట్ పొందడం కోసము వీసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాం. అంతేందుకు అంతకుముందు ఆయన లండన్కి వెళ్ళి అక్కడ కూడా తెలంగాణ మూసి డెవలప్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి కొన్ని నదులను పరిశీలించడానికి వెళ్తాందుకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మళ్ళీ నిన్నగాక మొన్న లండన్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన లండన్కి అనుమతి ఇచ్చింది. అమెరికా వెళ్ళినప్పుడు ఇవ్వకపోవడము, లండన్కి వెళ్ళినప్పుడు ఇవ్వడము అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమో విదేశాంగ ఇష్టాయిష్టాలు ఉండదు. ఒక స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నది. సేమ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు బాధ్యత రహితంగా వివరించకూడదు, బాధ్యతాయుతంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అమెరికా పర్యటన విషయంలో సరైనటువంటి క్లారిటీ ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇవ్వకుండా ఈరోజు మరి ఈ రకంగా విమర్శించడం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అనేక మంది ముఖ్యమంత్రులకు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులతో సహా అనేక మందికి రిఫ్యూజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అనేక మంది మరి సరైనటువంటి పద్ధతిలో పర్యటన లేదు అనే విషయాన్ని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రద్దు చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. విదేశాంగ శాఖ గతంలో రూపొందించినటువంటి ప్రోటోకాల్స్ ప్రకారము, నిబంధనల ప్రకారము మరి పర్యటన లేకపోతే ఆ పర్యటనలను నిరాకరించిన విషయాన్ని, ఇది ఒక సాధారణ పరిపాలన అనేటువంటి ప్రక్రియ, ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కానే కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడితో సహా కేంద్రం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికో లేక ఇంకొవరకు వచ్చే నష్టమేం లేదు, అడ్డుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నీది గుజరాత్, నేను కాంగ్రెస్, నువ్వు బీజేపీ, అందుకే మాకు ఇవ్వలేదు అనేటువంటి ఒక వితండవాదం స్థాయి తగ్గి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ముఖ్యమంత్రులకు కానీ కేంద్ర మంత్రులకు కానీ విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చేటప్పుడు అనేక అంశాలను వారు పరిశీలిస్తారు. మొదటిది, విదేశాల్లో జరిగేటువంటి సదస్సు లేక సమావేశం, ఆ సమావేశంలో భేటీ అయ్యేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, వెళ్ళేటువంటి వ్యక్తుల స్థాయి ఏంటి, ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది దేశ విదేశీ నీతికి సంబంధించినటువంటి పరిధిలోనే ఉన్నదా లేక మన దేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు ఏమైనా నష్టం కలిగిస్తుందా అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ ఆలోచిస్తుంది. నాకు రీసెంట్గా కెనడా రావాలని చెప్పి అక్కడ మినరల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది.
నాకు కూడా రిజెక్ట్ చేశారు. రష్యా మైనింగ్ మినిస్టరు రావాలని చెప్పి అనుమతి అడిగినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్రిక్త నేపథ్యంలో మనం ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదని చెప్పి నాకు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా కేంద్ర మంత్రులకు అనేక మందికి విదేశాంగ శాఖ విదేశీ పర్యటనలప్పుడు ఆలోచించి అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. ఇదేదో కొత్తదైనట్టు ఒక రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఏదో మరి ఉద్ధరిస్తారు కాబట్టి ఆయన నష్టం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. మన దేశ విదేశాంగ విధానానికి ఆ వ్యక్తులతో చేసేటువంటి చర్చలు కానీ సమావేశాలు కానీ సమన్వయం అవుతుందా కాదా, లేదా మన దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప రేవంత్ రెడ్డికి ఒక విధానము ఇంకొకరికి ఒక విధానం కాదు. ఆర్థిక పరంగా చట్టబద్ధమైనటువంటి నిబంధనలు నిధులు పెట్టుబడులు పొందేటువంటి సందర్భంలో కూడా మన దేశం యొక్క నిబంధనలు సమన్వయంతో ఉన్నాయా లేదని కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు కూడా రాజకీయ కోణంతో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది దేశం సంబంధించినటువంటి ఫారెన్ పాలసీ ప్రక్రియలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీరు పత్రికలో వచ్చినటువంటి వార్తల ప్రకారం పాకిస్తాన్ అనుకూల వ్యక్తి అయినటువంటి భారతదేశం అంటే విషం చిమ్మేటువంటి